తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ పంచాయతీ మెగాస్టార్ చిరంజీవి దగ్గరకు చేరింది. చిరంజీవితో భేటీ అయ్యారు ఎగ్జిబిటర్లు. నిర్మాతలు దిల్ రాజు, సునీల్ నారంగ్ తో పాటు పలువురు నిర్మాతలు కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఇక పర్సెంటేజ్ విధానంపై చిరంజీవితో చర్చిస్తున్నారు. ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో వేసిన కమిటీ సూచనలపై ఎగ్జిబిటర్లు అసంతృప్తితో ఉన్నారు. ఇక పర్సెంటేజ్ సమస్య పరిష్కారానికి జూన్ నెలాఖరు వరకు కమిటీ గడువు కోరింది. దీనికి ఎగ్జిబిటర్లు అంగీకరించలేదు. పెద్ద సినిమా నుంచే పర్సెంటేజ్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అందరూ మెగాస్టార్ చిరంజీవి దగ్గరికి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. మరి ఆ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటారు? అప్డేట్స్ ఏంటి? ఎస్ దుర్గా, ఎందుకంటే కొన్ని రోజుల నుంచి మనం చూస్తున్నాం ఎగ్జిబిటర్స్కి సంబంధించి, నిర్మాతలకు సంబంధించి పర్సంటేజ్ విషయంలో చాలా గందరగోళం నెలకొంది. అయితే వీళ్ళేమో పర్సంటేజ్ ఖచ్చితంగా ఇవ్వాలంటున్నారు, నిర్మాతలేమో కాదు పాత పద్ధతిలోనే రెంటల్ పద్ధతిలో ఇద్దాం అనుకుంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో పెద్ద సినిమా రిలీజ్ అవుతున్న తరుణంలో వీళ్ళు దాదాపు మా సినిమాలు అంటే ఈ సింగిల్ స్క్రీన్ సంబంధించి దాదాపు ఒక 80 థియేటర్స్ వరకు కూడా మేము ఆడేది లేదు, ఖచ్చితంగా మాకు పర్సంటేజ్ ఇస్తేనే మేము ఆడతామని చెప్పేసి ఎగ్జిబిటర్స్ కూర్చున్నారు. దీంట్లో భాగంగా ఈరోజు చిరంజీవిని కలుస్తున్నారు. ఎగ్జిబిటర్స్ సంబంధించి సింగిల్ స్క్రీన్లో వాళ్ళకి సంబంధించిన సమస్యలు, తర్వాత ఈ పర్సంటేజ్ విధానం ఇస్తే వాళ్ళు ఎలాగా దీని నుంచి బయటపడతారనే విషయాలన్నీ కూడా కూలంకషంగా చిరంజీవి గారితో చెప్పి వాళ్ళకు ఒక పరిష్కార మార్గం కావాలని చెప్పేసి వాళ్ళ చిరంజీవి గారిది పర్మిషన్ అడగడం జరిగింది. ఈరోజు 4 గంటలకు వాళ్ళు టైం ఇచ్చారు. వాళ్ళతో పాటుగా తెలుగు ఫిలిం ఛాంబర్ సంబంధించి డి సురేష్ బాబు, అలాగే కేఎల్ నారాయణ, సునీల్ నారంగ్, వీళ్ళు కూడా దిల్ రాజు వీళ్ళు కూడా వచ్చారు. వీళ్ళతో పాటుగా అసలు మొత్తం డిస్ట్రిబ్యూటర్ అంటే ఇంత ముందు నుంచి ఎలా ఉంది, ఇప్పుడు ఎందుకు వీళ్ళు అడుగుతున్నారు, అంటే ఇంతకుముందు ఎట్లా ఇస్తున్నారు అని మొత్తం టోటల్గా అన్ని అంశాలను కూడా బేరీజ్ వేసుకొని ప్రతిదీ కూడా చర్చించి ఎవరికి కూడా అంటే ఇటు నిర్మాతలకి కానీ ఇటు ఎగ్జిబిటర్స్ కానీ వీళ్ళిద్దరికీ ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా సమస్యను సాల్వ్ చేసే విధంగా చేస్తున్నాం అని చెప్పేసి కూడా దిల్ రాజు కానీ తర్వాత ది సురేష్ బాబు గారు కానీ ఇంత ముందు చెప్పడం జరిగింది. అయితే అదే విషయం మీద ఇప్పుడు చిరంజీవి గారు మాట్లాడుతున్నారు. మరికొద్ది సేపట్లో అసలు ఏ అంశాల మీద వీళ్ళు మాట్లాడారు, దేని గురించి అనేది మొత్తం విషయాలు అనేది బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. దుర్గా, రైట్, థ్యాంక్ యూ సతీష్. తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ పంచాయతీ మెగాస్టార్ చిరంజీవి దగ్గరికి చేరింది. చిరంజీవితో భేటీ అయ్యారు ఎగ్జిబిటర్లు. నిర్మాతలు దిల్ రాజు, సునీల్ నారంగ్ తో పాటు పలువురు నిర్మాతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. పర్సెంటేజ్ విధానంపై చిరంజీవితో చర్చిస్తున్నారు. ఇక ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో వేసిన కమిటీ సూచనలపై ఎగ్జిబిటర్లు అసంతృప్తితో ఉన్నారు. ఇక పర్సెంటేజ్ సమస్య పరిష్కారానికి జూన్ నెలాఖరు వరకు ఈ కమిటీ గడువు కోరింది. అయితే దీనికి ఎగ్జిబిటర్లు అంగీకరించలేదు. పెద్ద సినిమా నుంచే ఈ పర్సెంటేజ్ అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.